నాగమల్లేశ్వరి గారు, ఈ శాఖ ఫెయిల్, ఆ శాఖ ఫెయిల్, రెవెన్యూ శాఖ పోయింది, హోమ్ శాఖ పోయింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. విద్యాశాఖలో ఏం ప్రమాణాలు పడిపోతున్నాయి, ఇలా అన్నీ ఆయనే చెప్తున్నారు. ఆ శాఖలు ఫెయిల్ అంటే మరి మంత్రుల బాధ్యత ఉండదా? ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఆ మంత్రులపైన యాక్షన్ ఉండదా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇవాళ మొన్నటి వరకు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అసలు యూరియా కొరతే లేదు. ఎవరు చెప్పారు? అవును. ఏ మీటింగ్ ముందుకు వచ్చినా కూడా మేము సమాధానం చెప్తాము, కావాలని మీరంతా సృష్టిస్తున్నారు, లేకపోతే రైతులు మీరు అనవసరంగా వచ్చి కళ్ళబొల్లు యాక్టింగ్లు చేస్తే మిమ్మల్ని బొక్కలు దోస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే కదా సార్. అవును. మరి ఇవాళ అదే ఈ చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి రైతుల కొరత ఉంది, యూరియా కొరత ఉంది, మనం సకాలంగా అందించలేకపోతున్నాం, చివరికి మళ్ళీ పాపం కలెక్టర్ మీటింగ్ పెట్టి కలెక్టర్ల మీద తోసేస్తున్నారు వీళ్ళు సింపుల్ గా. అసలు ఇవాళ చాలా నీట్ గా మన వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి మంత్రి ఆయన ఒప్పుకున్నారు సార్, ఒక అడుగు ముందుకేసి ఆయన ఒప్పుకున్నారు. ఎందుకు అసలు ఈ యూరియా కొరత వచ్చింది అని అంటే వ్యక్తులకి ఈ యూరియాని అప్పచెప్పడం మూలాన ఈ కొరత వచ్చింది అని చాలా క్లారిటీగా చెప్పాడు. అవును. జనరల్ గా ఒక ఏడాదిలో 6 నుంచి 7 లక్షల టన్నులకి సంబంధించినటువంటి యూరియాని మనం వాడతాం. ఇవాళ వీళ్ళు వచ్చినటువంటి యూరియా మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం మూలాన ఒక్కొక్క బస్తా మీద క్యాలిక్యులేట్ చేస్తే ఒక్కొక్క బస్తా మీద 250 రూపాయల నుంచి 300 రూపాయల అధిక భారం రైతు మీద వేసి ఈ జలగల రక్తం పీల్చేసినట్టు రైతుల యొక్క రక్తాన్ని పీల్చడానికి రెడీ అయిపోయి వీళ్ళ ఖజానాలని నింపుకున్నటువంటి అసలు సీసలైన యూరియా కుంభకోణం ఇది. దీనికోసం ఎవరు మాట్లాడరు, దీనికోసం ఎవరు చర్చించరు. ప్రశ్నించిన రైతుని పోలీసులను పెట్టి కొట్టిస్తారు, లేకపోతే వాళ్ళని నిర్వీర్యం చేయాలని ఆలోచిస్తారు. ఎంత నిసిగ్గుగా ఇవాళ వ్యవసాయ రంగ మంత్రి ఆయన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అని అంటే రైతుని ఎంత అవమానపరిచే విధంగా బఫేలో నిల్చుంటే ఎలాగైతే అక్కడ నిల్చోరా యూరియాలో లైన్ లో నిల్చుంటే తప్పేంటి అని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈయన నిల్చోండి సార్, వెళ్ళి తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది. అసలు నాకొకటి అసలు చాలా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే వరి వేయొద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేను ఇక్కడ చూడలే. అసలు రైతుకి మీరెవరండి? ఏ పంట వేయాలి, ఏ పంట పండించాలని చెప్పే సలహాలు ఇచ్చే వాళ్ళంతా అర్థం విషయం. వీళ్ళు చెప్తే పంట ఏమి వేయాలనేది రైతు ముందే ఆలోచించుకుంటాడు. జబ్బులు చెప్పేసి యూరియా వేసినటువంటి వరి పండించొద్దు అని అంటే ఎన్టీ రామారావు గారేమో అన్నం తినడం నేర్పించారంట. అన్నం తినడం వల్ల ఈరోజు షుగర్ వస్తుందంట, వరికి యూరియా కొడితే క్యాన్సర్ వస్తుందట. అది సార్ లేనిపోని జబ్బులు దానికి కూడా దండుకోవడానికి రెడీ అయిపోవడానికి తప్పితే ఇప్పుడు వాళ్ళ శాఖలు నిసిగ్గుగా వాళ్ళే చెప్పుకుంటున్నారు మా శాఖలు పనిచేయటం లేదు. మళ్ళీ వాళ్ళ ర్యాంకులు ఇచ్చుకున్నారు, ఏదో పెద్ద వీళ్ళు ఉద్ధరించినట్టు ర్యాంక్ ఇచ్చుకుంటే ఆ టాప్ 5 లో హోం శాఖ లేదు, మన పాపం డిప్యూటీ సీఎం శాఖ లేదు. అంటే వీళ్ళు పనిచేయట్లేదని వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇంకా డిస్కషన్ ఏముంటది సార్? ఇవాళ హోంశాఖ మంత్రి ఆమె ఉన్నదా లేదా, లేకపోతే వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నారా లేరా, లేకపోతే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి మీరు ఇప్పుడు ర్యాంకులు అడిగారు. అసలు వాళ్ళు పనిచేస్తే కదా ర్యాంకులు ఇవ్వడానికి సార్. ఎవరైనా కూడా మీరేమన్నా ఇస్తారా? ఏంటి సార్ ఇచ్చేదేంటి? మంచి ప్రభుత్వంలో అన్ని జీరోనే. మంచి ప్రభుత్వం ఇది, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వానికి జీరో ఎలా ఇస్తారండి? మంచి ప్రభుత్వంలో అందరూ హీరోలే కదా ఉండాలి. పని చేస్తే కదా సార్, పని చేస్తే మనం ఇదిగో గత ప్రభుత్వం యొక్క పరిపాలన ఇది, ఇప్పుడున్నటువంటి పరిపాలన ఇది క్యాలిక్యులేషన్ చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుకు గిట్టుబాటు ధరలో 22,000 21,000 ఇచ్చినటువంటి చరిత్ర మనది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,000 ఇస్తానంటే రైతు కూలీలకి డబ్బులు ఇచ్చుకోవద్దు సార్? కూలీలకు కూడా రావు కదండి. అందుకనే చూసారా టమాటాలు గాని లేకపోతే మామిడిని గాని మిర్చిని గాని వాళ్ళు రోడ్ల మీద వేసుకొని వెళ్ళిపోతున్నారు. పైపచ్చి వచ్చి నేషనల్ మీడియా కూడా దుమ్మెత్తి పోస్తున్నా కూడా అది ఏ వీడియోలు లేకపోతే మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వీడియోలని ఎంత నిసిగ్గుగా వచ్చి చెప్తారు సార్ ప్రెస్ మీట్లు. ఒక దాంట్లో అయితే మాత్రం ఒక శాఖలో మాత్రం వీళ్ళకి 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు సార్. అది అబద్ధాల శాఖ. దానికి ఏదన్నా కొత్త శాఖ ఉంటే ఆ శాఖను పెడితే దాంట్లో మాత్రం నేనైతే 100 మార్క్స్ ఇస్తాను. మెడికల్ కాలేజీలు లేవంటారు, అక్కడికి వెళ్తారు అభివృద్ధి లేదంటారు. పోర్ట్ దగ్గరికి వెళ్తారు చూపిస్తారు అభివృద్ధి
అభివృద్ధి లేదంటారు. రైతు భరోసా కేంద్రాలు చూపిస్తారు, అభివృద్ధి లేదంటారు. లేకపోతే ఆయన కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు, అభివృద్ధి లేదంటారు. కరెక్ట్. ఒకటి యూరియా మాత్రం కొరత గత సంవత్సరంలో ఏమన్నా ఎప్పుడన్నా రైతు యూరియా కొరతతో ఏ రోజన్నా ఒక రైతు రోడ్డు మీదకి వచ్చి యూరియా కొరత ఉంది అని ప్రశ్నించిన రోజు ఏదన్నా ఉందా సార్? లేదు రైట్ కదా. రైట్ ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని అనడం ద్వారా హోంమంత్రి అనిత గారు కేవలం ఫేక్ వీడియోలు తీసుకొచ్చి ఫేక్ వీడియోస్తో ఫేక్ ఫోటోలతో ప్రచారం చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు. తన శాఖను సమర్థవంతంగా నిర్వర్తించడం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అనిపించింది.